చెప్పే ప్రభుత్వ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వము పరిపాలన అంటే ప్రజల వద్దకు పరిపాలన వదిలిపెట్టి ఢిల్లీకి పరిపాలన చేసినట్టు ఉన్నది ఇప్పుడైతే ఉన్న హ్మ్. పరిస్థితుల్లో. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పూర్తిగా అధ్వానంగా తయారైంది. దానికంటే భిన్నంగా ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమన్నా చేస్తదనుకుంటే ప్రజలకు మేలు. ఇప్పుడైతే వేరే ఎలక్షన్లు ఉన్నాయని, వేరే ఇంకా స్థానిక సంస్థలని, ఎమ్మెల్సీ అని ఈ సంవత్సరం పొడవునా కాలం గడపడానికే ప్రయోగాలు అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. అంటే అన్నీ అయినాయి అంటున్నారు కదా! రైతు బంధు అయిపోయింది. రుణమాఫీ కూడా 2,00,000 చేసినామని చెప్తున్నారుగా. ఇవి అందరికీ అసలు అందలేదు. ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వచ్చి తెలుసుకుంటే గాని, వాళ్ళు ప్రజల్లో తిరిగితే గాని, ఇప్పుడు తిరగలేని పరిస్థితి ఉన్నది. ఉన్న ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు గూడా వాళ్ళొచ్చి ప్రజల వద్ద పరిపాలన చేసినప్పుడు, వాళ్ళు హ్మ్. ప్రజలు అనుగుణంగా వాళ్ళకు జైలు కొట్టి, వాళ్ళని స్వాగతాలు పలికితే అది హ్మ్. ప్రజల పరిపాలన. హ్మ్. స్వాగతం పలకకపోగా వాళ్ళకే వ్యతిరేకంగా మళ్ళీ నినాదాలు చేస్తారు వాళ్ళ దాంట్లో వాళ్ళే. హ్మ్. అంటే ప్రజల యొక్క పరిపాలన గురించి ప్రజలు పట్టించుకునేటువంటి వ్యవస్థ లేదు ఇప్పుడున్నటువంటి హ్మ్. పరిపాలన. హ్మ్. అప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే కొత్తగా తెలంగాణ ఏర్పడడం. హ్మ్. అతను చేసినటువంటిదంటే కొత్తగా ఇల్లు కట్టుకోవడం, మనం పొయ్యి పెట్టుకోవడం లాంటివి కొత్త కాబట్టి అతన్ని కొంత క్షమాగుణంగా కొంత వదిలిపెట్టిర్రు. హ్మ్. తర్వాత ఒక 5 ఏళ్లలో కొంత బెటర్‌గానే చేసిండు కాబట్టి ప్రజలు గూడా కొంచెం తీర్పిచ్చిర్రు. హ్మ్. ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ అయితే ఇప్పుడు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు 2 పడవల్ల కాళ్ళు పెట్టి నడుస్తుంది. అప్పుడు కేసీఆర్ అన్ని ఉచితాలు ఇచ్చిండు. బాగా ఈ కాళేశ్వరం విషయంలో కావచ్చు, గొర్రెల స్కామ్ విషయంలో కావచ్చు, బాగా అప్పులు చేసిండు అని చెప్తున్నారు. నిజమేనా అది? అయితే అప్పులు చేసింది వాస్తవమే గానీ, దీర్ఘకాలికంగా ఆలోచన చేసిండు. ఇప్పటి వరకే గాకుండా తరతరాలకు ఉపయోగపడే విధంగా తాను నిర్ణయాలు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలున్నాయి. హ్మ్. అతను చేసినయి. కొన్ని వ్యతిరేకించేటువంటియి ఉన్నాయి గాబట్టి, కొన్ని ఏమో దీర్ఘకాలికంగా ఉన్నటువంటిని మనము ఒప్పుకోవాల్సిందే. కొన్ని అంటే మంచిగా చేసిన వాటిని. హ్మ్. కొన్నిటిని వ్యతిరేకించాల్సిందే. అట్లా గూడా లేదు గదా! ఇప్పుడున్న ప్రభుత్వం అయితే. హ్మ్. ఏది ఒప్పుకునే పరిస్థితుల్లో అయితే మాకైతే అనిపించట్లేదు ఇప్పుడున్న. హ్మ్. ఎట్లా మళ్ళీ సరే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు గడవాలి. సంవత్సరంన్నర అయిపోయింది. ఈ హ్మ్. స్థానిక సంస్థలలో ఇవన్నిట్లలో చూసుకుంటూ పోయినంక అతను గెలుస్తాడా? ఓడతాడా? అనేది తానే నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే వాళ్ళేమంటుర్రంటే కేసీఆర్ వచ్చినప్పుడు గూడా 10 ఏళ్ల పాలనలో కొత్త వచ్చినప్పుడు సంవత్సరంన్నరలో గూడా ఏం జేయలేడు గదా! మరి మేము గూడా ఎట్లా జేస్తాం? మాకింక కొంచెం తెలియాలి గదా! ఏం జరుగుతుంది? ఎంత నిధులున్నాయని మాకింక ఐడియా రావాలి గదా! అని చెప్పి ప్రభుత్వం అంటుంది. అయితే అప్పుడు ఏమైందంటే కేసీఆర్‌కి అయితేనేమో కొత్త ఉద్యమం, కొత్త తెలంగాణ. హ్మ్. అతను మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయాలి. రాష్ట్ర బడ్జెట్‌ను అంతా నిర్మాణం చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్‌కైతే అట్లాంటిది లేదు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాంటి దాన్ని ఖాళీ ఉడకబెట్టుకొని తినడమే కష్టమైపోతుంది ఈ హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్. హ్మ్. అట్లాంటిది అంటే పొయ్యి కిందకో, పొయ్యి మీదకో లేనటువంటి పరిస్థితుల్లో ఎల్లదీస్తుండా? లేకపోతే వాళ్ళు దుర్వినియోగానికి పాల్పడుతుర్రా? అనేది అయితే అర్థమయ్యట్లేదు. హ్మ్. అంటే అన్ని రకాలుగా సద్వినియోగం కల్పించినటువంటి ప్రభుత్వంలో హ్మ్. అతను శాయశక్తులా కృషి చేయలేకపోతుండనేది నా అభిప్రాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కులగణన చేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంది? కులగణన అంటే మాకైతే ఒక అంటే చేస్తుండు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయడము. అయితే ఇక వ్యతిరేకించించాలా? దేనివల్ల వ్యతిరేకించారనేది తెలవదు గానీ, కొంత అయితే అది బీసీ కులగణన చేయాల్సిందే. ఇది కాదు అసలు సెంట్రల్ గవర్నమెంటే చేయాలె బీజేపీ ప్రభుత్వం. హ్మ్. అది చేయకపోగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్రంలో చేసిండంటే దానికైతే కొంచెం ఇంకా 60% అయిందా? 50% అయిందా? మొత్తం మీదనైతే కొంత అయింది. ఇంకా కొంత అంటే కావాల్సింది. బీసీ జనాభా తగ్గింది. 21,00,000 మంది బీసీలను తగ్గించిర్రు, ఓసీలను పెంచిర్రని చెప్తున్నారు బీసీ నాయకులంతా. అది కరెక్ట్ గాదు. అయితే బీసీలనేది 60% ఉంటారు. హ్మ్. 52-60% ఉంటారు. హ్మ్. మిగిలిన వాళ్ళు వివిధ వాళ్ళు. ఇప్పుడు రిజర్వేషన్ ఎత్తేయాలన్న ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. హ్మ్. ప్లస్ రాజ్యాంగమే వద్దనే నిర్ణయానికి వస్తుంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం చెప్పినా గూడా అది వితండవాదంగానే మారిపోతుంది. అంటే నిజంగానే బీసీలు 56% ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56% ఉంటారు. ఈ సర్వే ద్వారా 46% మాత్రమే తగ్గించిర్రు. ఓసీల జనాభా పెంచిర్రు. ఇంకా 21,00,000 మరి జనాభా మరి ఎక్కడ అని చెప్పి బీసీ నాయకులు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు మరి. నిజమేనా? అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుందంటే ఇద్దరే ముద్దు ముగ్గురే వద్దన్నప్పుడు ఓసీల గన జనాభా ఎట్లా పెరుగుతుంది? బీసీల జనాభా ఎందుకు పెరగదు? హ్మ్. మైనార్టీల జనాభాను వాళ్ళైతే దాన్ని కట్టడి చేయలేకపోయారు కాబట్టి పెరిగితే మైనార్టీ పెరుగుతుంది తప్ప బీసీలు ఎట్లాగో 56% నుంచి కొంచెం పెరుగుతారు 1-2%. హ్మ్. రెడ్లు అసలుకే లేనటువంటి వాళ్ళు ఎట్లా పెరుగుతారు? లేదంటే వాళ్ళు అందులోకి మారితే తప్ప బీసీలలోకి మారడం, లేకపోతే ఎస్టీలలో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్ప అట్లాంటిది అయితే పెరిగే ఛాయిస్ అయితే లేదు నాకు తెలిసి. ఎట్లా మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వమా లేకపోతే మళ్ళీ కాంగ్రెసేనా? కాంగ్రెస్ అయితే కష్టం. మార్పు ఎట్లా ఎవరి వల్ల సాధ్యం అనిపిస్తుంది? రైతుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు. అయితే దీర్ఘకాలికంగా నిర్ణయాలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏ గవర్నమెంట్ వచ్చినా కేసీఆర్ గవర్నమెంట్ రావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు, లేదంటే బీజేపీ గవర్నమెంట్ రావచ్చు. కానీ దీర్ఘకాలికంగా కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండాలి.
కొన్ని తాత్కాలికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పటిదప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానంగా ఉంటేనే గవర్నమెంట్ కింది స్థాయి వరకు పాలసీలు వెళ్తుంటాయి. ప్రతి పథకం కానీ ప్రజల వద్దకు ప్రతి ఒక్కటి అవకాశం ఉంటుంది సద్వినియోగం చేసుకోవడానికి. కొన్ని జాల్లో అయితే కొంత అభివృద్ధి చేస్తున్నామంటారు కానీ అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అవుతుందా మరి ఎక్కడ జరుగుతుంది అనేది అయితే మనకైతే అసలు ఎటువైనా అంతే ఉన్నది. అక్కడ ఈ దుబ్బాకల పరిస్థితి ఎట్లుంది మరి? గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ ఇంకొక 15 ఏళ్ళ దాకా ఇక్కడ అయితే ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ కూడా మేము ఊహించుతుంటే ఇక్కడ నిలకడనేటువంటి నాయకుడు లేడు. నాయకుడు ఉంటే రాష్ట్ర గవర్నమెంట్ వేరే అవుతుంది, రాష్ట్ర గవర్నమెంట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ వేరే అవుతుంది. మా దుబ్బాక నియోజకవర్గంలో అది ఇంకో 15 ఏళ్ళ దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా డెవలప్మెంట్ ఇబ్బంది అవుతుంది? అభివృద్ధి అయితే కుంటుపడాల్సింది దుబ్బాకలో పడుతుంది కూడా. అది స్థానిక సంస్థల్లో కొంచెం ఏర్పడితే ఇట్లా ఎటువైపు మొగ్గు చూపుతారనే దాన్ని బట్టి అయితే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే తోటి ఏం చేసేది లేదు, ఏదో కార్యకర్తలను కాపాడుకోవడం తప్ప వీలైనంత వరకు ప్రజల కోసం అయితే ఏం చేసేది అయితే లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.